వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలామంది ఇప్పుడు అనొచ్చు, ఏంటి వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళే చేశారా, మార్ఫింగ్ లింక్ ఎవరో చేయలేదని. మార్ఫింగ్కి నేను వ్యతిరేకం. ఇది ఎవరు చేసినా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైసీపీ ఎవరు చేసినా సరే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక మహిళల్ని కించపరిచేటువంటి విషయంలో మాత్రం, అంటే అబద్ధ ప్రచారాలు చేయడాలు, తప్పుడు ప్రచారాలు చేయాలి, లేదంటే ఈ మార్ఫింగ్ చేయడం విషయంలో ఇటీవల కాలంలో చూస్తున్న దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, తప్పులేదు. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారంటే అక్రమాలని బయట పెట్టండి, తప్పులేదు. అంతేగాని ఇలాగ మహిళల్ని కించపరిచేటువంటి విధంగా తప్పుడు వీడియోలు క్రియేట్ చేయడాలు, ఇవన్నీ ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గుంటూరు 2 ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సంబంధించి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్. ఏమని రాసుకొచ్చారు? సిబిఎన్ కామ పార్టీ, చంద్రబాబు కామ పార్టీ చిత్రాలు, టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. బాధితురాలు ట్రైన్లో వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే తన ఆఫీసులో ఉండి కాల్ చేసి అత్యంత జుగుప్సాకరంగా చేష్టలు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రవర్తనపై మండిపడుతున్న మహిళా సంఘాలు. వెంటనే నసీర్ అహ్మద్పై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్న మహిళా సంఘాలు. మీ టీడీపీ ఎమ్మెల్యేలకి మీరు నేర్పిన సంస్కారం ఇదేనా? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. చంద్రబాబు కామ పార్టీ, కామ పార్టీ, సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం, ఇది ముంచే ప్రభుత్వం, సాడెస్ట్ చంద్రబాబు. ఈ హ్యాష్ ట్యాగ్స్ని వాళ్ళు ఉపయోగించి వీళ్ళు చేసినటువంటిది ఇది వేసినంతసేపు పట్టలేదు, చెప్పు తెగేలా వాళ్ళని కొట్టడానికి. ఇది వేసినంతసేపు పట్టలేదు. అది డీప్ ఫేక్ వీడియో, డీప్ ఫేక్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసి డీప్ ఫేక్ వీడియో కింద దీన్ని చేయడం జరిగింది. అలాగే బాధితురాలుగా ఉన్నటువంటి ఆ సదరు టీడీపీ మహిళా నేత నిన్న వీడియో కూడా రిలీజ్ చేసింది. చాలా క్లియర్గా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఒరిజినల్ వీడియో ఏంటి, తన ఫోన్ హ్యాక్ చేసి తన ఫోన్లో ఉన్నటువంటి వీడియోల్ని తీసుకొని ఇలాగ డీప్ ఫేక్ క్రియేట్ చేశారు అని చెప్పి తను కూడా చెప్పడం జరిగింది. సో ఇలా దొరికిపోవడం, ఇలాంటి తప్పులు చేయడం, మహిళలను కూడా చూడకుండా ఇలాగ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే మరి ఏమనాలి? ఇక ప్రతి దాంట్లోనూ వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఇంకా ఏం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. సో ఎన్నిసార్లు బయటకు వచ్చినప్పటికీ కూడా, అంటే వీళ్ళు ఈ తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర పరువుని తీయాలని చెప్పి చూడడం తప్పితే వీళ్ళకి ఏమీ లేదు అంతకు మించి. రాష్ట్రం గాడిన పడుతుంది, కంపెనీలు వస్తున్నాయి, మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నాం అనే కొద్దీ వీళ్ళకి అధికారం లేదు, అధికారం కోల్పోయాము అనేటువంటి ఒక దుగ్ధతో చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అనుకోవాలా? నాకైతే అలాగే అనిపిస్తుంది, అలాగే చేస్తున్నారేమో అందుకని చెప్పి. ఎందుకు అనంటే ఒకసారి వీడియోలు చూడండి, వాళ్ళ ఒరిజినల్ వీడియోస్ ఏవైతే వచ్చాయో ఆ వీడియోలు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అదేంటి, మా నసీరామన్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో, ఈ ట్రోల్ అయినటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది. అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ. నేను కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వర్క్ చేస్తా ఉన్నాము. గత 3 రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి, ఎమ్మెల్యే గారి నసీర్ అహ్మద్ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు. శనివారం మా దృష్టికి వచ్చింది. మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారిక ఆనందం పొందుతూ బీసీల మీద మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. దీని వెనకమాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము, కఠినమైన చర్యలు తీసుకుంటాము, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. చూసారుగా ఏం చెప్పారు అనేటువంటిది.
ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చూపిస్తున్నటువంటి దాంట్లో మహిళ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేరు చెప్పారో తనే వచ్చి చెప్పింది. ఇది అఫీషియల్ హ్యాండిల్, సోషల్ మీడియా ఆ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్. అంటే ఇప్పుడు ఏమన్నారు వీళ్ళని? నాకేమీ అనుబుద్ధి కావట్లేదండి. ఎందుకంటే ఏమన్నా అంటే మళ్ళీ నా మీద ఒక ముద్ర పడే సిస్టమ్ వచ్చినట్టు చేస్తున్నారు. నేను ఎవరిని విమర్శిస్తున్నాను, దేని మీద విమర్శిస్తున్నాను తెలియకుండా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి తప్పులు చేసేటువంటి వాళ్ళని, ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని ఎందుకు విమర్శించకూడదు? ఎందుకని వీళ్ళని పక్కన కూర్చోబెట్టకూడదు రాజకీయాల నుంచి అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దాని దగ్గర మీకు సమాధానం ఉందా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.